ఉండవల్లి అంటే తెలుగు వారందరికీ వెంటనే గుర్తుకొచ్చేవి అక్కడ ఉన్నటువంటి గుహాలయాలు. ఒక పర్వత సముదాయాన్ని ముందు భాగం నుండి లోపలికి తొలచుకుంటూ వెళ్ళి 4 అంతస్తులుగా అద్భుత సౌందర్యాలను సృష్టించారు. ఇక్కడ 4 అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతితో చెక్కినటువంటి 20 అడుగుల ఏకశిలా అనంత పద్మనాభ స్వామి విగ్రహం కూడా ఇక్కడ చూపరులను ఆకట్టుకుంటోంది. దేవతామూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంబంధించిన ఆలయాలు కూడా ఈ యొక్క ఉండవల్లిలో మనము చూడవచ్చు. ఇక్కడి శిల్పకళా నైపుణ్యము అజంతా, ఎల్లోరాలోని శిల్పాలకు ఏమాత్రమూ తీసిపోవు. ఇవి గుప్తుల కాలం నాటి ప్రథమ భాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్నటువంటి ఆధారాలలో ఒకటిగా మిగిలిపోయాయి. ఈ గుహాలయాలు క్రీస్తు శకము 420 నుండి 620 వరకు సాగిన విష్ణు కుండినుల కాలానికి చెందినవి. ఈ గుహలు మొదట బౌద్ధ మతానికి సంబంధించినవి. తర్వాత క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ, హైందవ శిల్పకళా రీతుల సమ్మేళనం. ఈ 4 అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఏ అంతస్తులో ఏమేమున్నాయని మనము ఈ వీడియోలో చూస్తున్నాము. ఈ 4 అంతస్తుల గుహల్లో మొదటి అంతస్తులో ఋషులు, సింహాలు వగైరా విగ్రహాలున్నాయి. నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకి చెక్కి ఉన్నాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి. 2వ అంతస్తులో శయనించి ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహము ఇక్కడ ఉంది. గర్భాలయ ద్వారానికి జయ, విజయుల విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక 3వ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయము ఉంది. ఇందులో ఎలాంటి విగ్రహాలు లేవు. గుహల నుంచి రహస్య మార్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి. గుహాలయాల నుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనకదుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయని చెబుతుంటారు. పూర్వము ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారు. ప్రస్తుతము ఇక్కడున్న సొరంగ మార్గం మూతపడి ఊడిపోయి ఉంది. ఉండవల్లి గుహాలయాలకు గుంటూరు, విజయవాడ నగరాల నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. గుంటూరుకు 30 కిలోమీటర్ల, విజయవాడకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గుంటూరు నుంచి జాతీయ రహదారి మీదుగా మంగళగిరి చేరి అక్కడ నుంచి రాష్ట్ర రహదారి ద్వారా ఉండవల్లి కూడలికి చేరుకొని ఎడమ పక్కకు తిరిగి 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఉండవల్లి గుహలు దర్శనమిస్తాయి. విజయవాడ నుంచి వచ్చేవారు ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత ఉండవల్లి కూడలి చేరుకొని కుడి వైపునకు 3 కిలోమీటర్లు లోపలికి వెళ్లితే ఉండవల్లి గుహలకు చేరుకోవచ్చు. ఇక్కడ సందర్శన వేళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అనుమతిస్తారు. 15 ఏళ్లలోపు పిల్లలకు మాత్రము ఉచిత ప్రవేశము ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని అనేక బౌద్ధ కళాఖండాలు, స్తూపాలను హిందూ దేవాలయాలు దేవతలుగా మార్చారని చెప్పడానికి ఉండవల్లి ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇది మొదట ఉదయగిరి, ఖండగిరి నిర్మాణాన్ని పోలి ఉండే హిందూ గుహ. విష్ణు కుండిన రాజుల పాలనలో ఈ గుహలు 4-5వ శతాబ్దానికి మధ్యలో చెక్కినట్లు అంచనా వేయబడింది. ప్రధాన గుహ గుప్తుల వాస్తుశిల్పానికి తొలి ఉదాహరణలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రారంభంలో ప్రధానంగా ఇసుకరాయి కొండలలో చెక్కబడిన పురాతన శిల్పాలు, గుహలు, ఆనవాలు జైన నివాస ఆకారంలో ఉన్నాయి. ఈ గుహలలో మొదటి అంతస్తు నివాసముకు ఇప్పటికీ జైన శైలిని కలిగి విహార జైన సన్యాసులకు ప్రదర్శిస్తూ తీర్థంకరుడు శిల్పాలను కలిగి ఉంటుంది. ఈ గుహలో మొదటి స్థాయి చెక్కిన విహార బౌద్ధ కళాకృతులు ఉన్నాయి.
14వ శతాబ్దంలో ఇక్కడ కొండవీటి రాజులు వేసిన ఒక శాసనం ప్రకారము ఈ గుహాలయాలు 3 లేక 4వ శతాబ్దం నాటి కుండినుల కాలనివని క్రీస్తుశకము 1343లో అన్నారెడ్డి కుమారుడు పంచమరెడ్డి అనంత పద్మనాభునికి అనేక కానుకలు ఇచ్చినట్లు తెలుస్తుంది. గుహాలయాల నుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనకదుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయంటారు. పూర్వము ఈ మార్గాల గుండా రాజులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారంటారు. ఇక్కడ ఉన్న ఒక సొరంగ మార్గం మూతపడి కూడిపోయి ఉంది. భారతదేశ చరిత్రను గొప్పగా చూపబడేటువంటి అజంతా, ఎల్లోరా గుహాలయాలు ఎలా ఉన్నాయో అదే విధంగా వాటికి తీసిపోని విధంగా ఇక్కడ ఈ యొక్క ఉండవల్లి గుహాలయాలు ఉన్నాయి. సో ఇక్కడ మనము చూసినట్లయితే అనేక సొరంగ మార్గాలు ఉన్నాయని, ఇక్కడ మనకు రహస్య మార్గాలు ఉన్నాయని ఇక్కడ చరిత్ర చెబుతుంది. కాకపోతే ఇవన్నీ ప్రస్తుతము మూసివేయబడి ఉన్నాయి. ఇది 4వ అంతస్తులో ఉన్నటువంటి సొరంగ మార్గాలు, అవి రహస్య మార్గాలు ఇక్కడ పూర్తిగా మూసివేయబడి ఉన్నాయి. సో ఎంతో అద్భుతమైనటువంటి ఉండవల్లి గుహల గురించి ఈరోజు మనము తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు. ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి చారిత్రక కట్టడాలను మనము మన ఛానల్లో తెలుసుకుందాము.